ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని దయ వల్ల ఈరోజు నేను బాగున్నాను, నా కుటుంబం బాగున్నారు, అందరూ బాగుండాలి. వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. చెప్పాను కదా, టుడే 29 అక్టోబర్ 2025 వెడ్నెస్డే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రం నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. ఆమేన్. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. ఒంటరిగా ఉన్నా, అద్దెంట్లో ఉంటున్నా, కానీ ఇది ఎడారి జీవితం. మరి పలకరించి వాళ్ళు పక్కన లేరు కదా. ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే. ఆమేన్. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. అవును దేవా, నీవు గొప్ప దేవుడివి. ఇంత పండిపోయిన వయసులో కూడా నన్ను ఆరోగ్యంగా ఉంచావు, ఆదరిస్తున్నావు, తోడుగా ఉన్నావు, నా కుడి పక్కన ఉన్నావు. అదేవిధంగా ప్రభువా స్తోత్రం నైనా. ఈరోజు ఇర్మియా 39వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, నీవు నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించెదను. జెర్మియా 39:18. నీవు ఎవరిని నమ్మను, నీవు నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించెదను అని చెప్పిన దేవుడే యెహోషువ 23వ అధ్యాయం 3వ వచనంలో, మీ నిమిత్తం అంటే మా అందరి నిమిత్తం, ఆయనను నమ్ముకున్న వారందరి నిమిత్తము యుద్ధము చేసిన వాడు యెహోవాయే. అందుకే రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనకుండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ముగిస్తున్నాను. 29వ తారీఖు అక్టోబర్ బుధవారం ఉదయం నుండి వర్షం కురుస్తుంది. ఇప్పుడు కరోనా వద్దా అన్నట్టుగా లైట్గా చినుకులు పడుతుంది. దేవుని చిత్తం, అది ఆయన ఇష్టం. ఆకాశం ఆయన మాట వింటాయి, భూమి ఆయన మాట వింటుంది, గాలి ఆయన మాట వింటుంది, తుఫాన్ మాట వింటుంది. మనిషి మాత్రం మాట వినడు. కాబట్టి నేను మాట వింటా. ఆయన అంటే నాకు మహాభయం, భక్తి, విశ్వాసం. అందుకని ఆయన్నే నమ్ముకున్నాను. కాబట్టి ఆయన నన్ను నిశ్చయంగా తప్పిస్తానని చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దయచేసి ఈరోజు బాగా వర్షం కురుస్తుంది. ఎలా టిఫిన్ తినడానికి, కనీసం టీ తాగడానికి బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు. తడిసిపోతానేమో అనుకున్న సమయంలో
మా స్మాల్ గ్రాండ్ సన్ విమల్ జోష్ టిఫిన్ దోశలు తీసుకొచ్చి ఇచ్చాడు. తర్వాత 11:30కి మా పెద్ద మనవడు గుణదీప్, తాత మధ్యాహ్నం మీల్స్ పట్టుకురానా, వర్షంలో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. వద్దమ్మా ఇప్పుడు వద్దులే, ప్రార్థన చేసుకుంటా, సాయంత్రం దేవుని చిత్తమైతే తింటాలే అన్నాను. వర్షం లేకపోతే బయటికి వెళ్తా, లేకపోతే ఇక్కడే తెప్పించుకొని తింటాను. పోతే ఈ అప్పులోడ్ అని ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు కలతోటి ఫిలోమిన్ అనుకుంటా. అతనికి డబ్బులు బాకీ అని రోజు వెళ్ళి అతని దగ్గర ఇస్తావా నిలదీయనా అన్నట్టు మాట్లాడతాడు. ఇది సరదా డైలాగులే, ఇది ఇందులో చేర్చమాకండి, సరదాగా అన్నాను. సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అప్లోడ్ ఇది ఏంటి ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళు, అదేవిధంగా స్టేటస్ చూస్తున్న వాళ్ళందరినీ దేవుడు నిశ్చయంగా దీవించాలి. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్స్. ఇదిగోండి, నేను ఇలా బయటికి వెళ్ళాను అనుకో, దేవుని వాక్యాలు నా ఒంటి మీద ఉంటుంది. ఇలాగ ఆంధ్రదేశంలోనే కాదు, తెలంగాణలో కూడా ఎవరు లేరు అని వాళ్ళే సేవకులు ఎందరో అంటుంటారు. ఇది నాకు అదృష్టం. అందుకని దేవుని సేవకుడిగా నేను ఉన్నందుకు చాలా అదృష్టం. ఇంజనీర్నో, డాక్టర్నో, లాయర్నో, మినిస్టర్నో అవ్వనందుకు స్తోత్రం. ఇది నాకు ఎంతో ఖరీదైన విషయం. సొంత ఇల్లు లేకపోయినా బాధ లేదు, కానీ నాకు వేలు లక్షలు లేకపోయినా బాధ లేదు, కానీ యేసు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఇంతకన్నా ఇంకా ఆస్తి ఏంటండి? యేసుతో మనం ఉందో, మనతో యేసు ఉంటాడు. మనం ఎప్పుడు దీవెనకరంగా జీవిద్దాము. దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.